నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। హైదరాబాద్ కాటేదాన్ టీఎన్జీఓస్ కాలనీలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు। చత్రినాక పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా బదిలీ కావడంతో ఘనంగా వేడుకలు। భూ పట్టాల సమస్యలపై అధికారులతో చర్చ। ఎస్సీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్। రామంతపూర్ జనప్రియ అపార్ట్మెంట్ లో యువకుడు అదృశ్యం। హైదరాబాద్ నగరంలోని కాటేదాన్ టీఎన్జీఓస్ కాలనీ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి। ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు హాజరై ప్రసంగించారు। యువత మద్యానికి మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆయన సూచించారు। అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు మంచి పథకాలు అందుతున్నాయని రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు। శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా కాటేదాన్ బంజారా నగర్ బంజారా కాలనీకి ఇక్కడ సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఘనంగా జరుపుకుందాం। సేవాలాల్ చెప్పే మార్గంలో చెడు అలవాట్లకు దూరము, తాగుడుకు దూరము, చదువుకు దగ్గర అని బోధన చెప్పడం జరిగింది। ప్రతి సంవత్సరం సేవాలాల్ మహారాజ్ జయంతి ఇక్కడనే పెద్ద ఎత్తున జరుపుకుంటాం। సేవాలాల్ మహారాజ్ చెప్పిన మార్గంలో నడుస్తాం। ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలను చదివిస్తాం। సారా కోటర్లకు దూరం ఉంటామనేది ఇవాళ ప్రతిజ్ఞ చేసిర్రు। చాలా సంతోషమైన విషయము। వచ్చే సంవత్సరం ఇదే జాగాలో ఒక సేవాలాల్ మహారాజ్ గుడిని నిర్మాణం చేస్తాం। ఇక్కడ ఉన్న శాసనసభ్యులతోటి, కలెక్టర్ గారితోటి, ఎంఆర్ఓ గారితోటి మాట్లాడి జాగా కేటాయించి తర్వాత ఏదైతే పట్టాల సిస్టమ్ ఉందో ఇప్పుడు కొత్తగా 10 సంవత్సరాలు ఇవ్వలేదు। ఈ 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ప్రభుత్వ తరపున 200 యూనిట్ ఇస్తున్నాం కరెంట్ ఖాళీదారులకు, ఇట్లా రకరకాలుగా ఇది చేస్తున్నాం। సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏదైతే ఇవాళ ప్రతి గ్రామాలలో, ప్రతి కలెక్టరేట్ ఆఫీస్లో, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొన్ననే 287వ జయంతి మన బంజారా భవన్లో జరుపుకున్నాం। రేపెల్లుండి 1,00,000 మందితోటి మద్ది మడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని, గుడిని కట్టి భారతదేశంలోనూ ఆ గుడి ఒక 200-300 కోట్ల రూపాయలతోటి అక్కడ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి తపన ఉంది। ముఖ్యమంత్రి గారికి 40 లక్షల బంజారా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం। సేవాలాల్ మహారాజు అతనికి 10 సంవత్సరాలు హాయిగా ప్రభుత్వం నడిపిస్తాడని, ఆయన ఆరోగ్యం బాగుంటుందని, బంజారాలు వాళ్ళు ఎంబడి ఉంటారనేది తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। చత్రినాక పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా కొనసాగిన నాగేంద్ర ప్రసాద్ వర్మ మరియు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు బదిలీ కావడంతో స్టేషన్ సిబ్బంది ఘనంగా వారికి పూలతో సత్కరించి వీడ్కోలు పలికారు। ఎస్టీ కమిషన్ ఢిల్లీ నుండి వస్తున్నాడని తెలిసి కూడా ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు। యాకత్పుర నియోజకవర్గం ఎస్ఎన్ సదన్లో ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ జాతోతు అక్కడ పర్యటించి నివసిస్తున్న ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు। అనంతరం హుస్సేన్ నాయక్ జాతోతు ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో భూములకు పట్టాలు లేవు, కానీ అవి నవాబులు భూములు అంటారు। నవాబులు లేనప్పుడు ప్రజలు కదా ఆ భూములు ఎందుకు ఈ రెవెన్యూ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇది నిర్లక్ష్యం కాదా అని దీనిపై కూడా కంప్లైంట్ రావడం జరిగింది। దానిపై ఈ అధికారులతో చర్చించి వారికి కావాల్సిన పట్టాలు ఇప్పించే బాధ్యత మాత్రం మాదే అని, కమిషన్దే అని తెలిపారు। నుండి పలు సమస్యలు 10 కంప్లైంట్లు రావడం జరిగింది। డిఫరెంట్ కంప్లైంట్, ఒక దగ్గర పట్టాలు లేవని, ఒక దగ్గర నీళ్లు రావట్లేదని, ఒక దగ్గర రోడ్డు లేదని, ఒక దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని, ఒక దగ్గర కరెంట్ ఇష్యూ ఉందని, కొంతమంది ఇల్లే ఇయ్యలేదని,
కొన్ని కంప్లైంట్లు రావడం ద్వారా నేను విజిట్ చేయడం జరుగుతున్నది. అలాగే కమిషన్ల పట్ల అవేర్నెస్ చేయడం, పబ్లిక్లకు కావాల్సిన సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. మిత్రమా, చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరం. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఇలాంటి బస్తీలు, కాలనీలు ఉన్నాయని నేను నమ్మలేకపోతున్నా. పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. 20 గజాల్లో ఉండడం, ఇల్లు లేక బాత్రూంలో 20 గజాల్లోనే మళ్ళీ బాత్రూంలు కట్టుకోవడం, కనీసం కూడు గుడ్డ లేని దుస్థితిలో ఈ తెలంగాణ ఈ బస్తీలు ఉండడం. దానికి నేను వస్తున్నా అని తెలిసిన కమిషన్ ఆల్రెడీ వాళ్ళకు ఓ ప్రోటోకాల్ పనులు ఇచ్చిన కొంతమంది అధికారులు గైర్హాజరవడం, దానిలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంత లోపం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నామమాత్రానికి ఇలా కనిపిస్తూ పోవడం, కొంతమంది పోలీస్ వ్యవస్థ చక్కగా లేకపోవడం. అంటే మిత్రులారా, మనం ఆలోచించవలసిన 2-3 విషయాలు ఉన్నాయి. వీళ్ళు ఒక కమిషన్ మెంబర్ వస్తున్నాడంటేనే వీళ్ళకు చులకన లేదే, మినిమం చురుకు లేదే, ఏ గ్రామాలు తిరిగే అంత ఓపిక కూడా వీళ్ళకి లేదే. మరి వీళ్ళు పబ్లిక్ ఏం చేస్తారు అంటే టోటల్గా గవర్నమెంట్ వ్యవస్థ ఫెయిల్యూర్గా నడుస్తుంది అని నాకు వ్యక్తిగతంగా అనిపించింది. ఇలా రాని అధికారులకు నోటీసులు జారీ అవుతాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లో నివసిస్తున్న పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితిలో అదృశ్యమయ్యాడు. తన భర్తను ఎవరు ఎందుకు తీసుకెళ్లారో తెలియక భార్య లక్ష్మీ దుర్గా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల్లో బైక్పై వచ్చిన వ్యక్తితో పాటు బయట 2 మహిళలు మరియు ఇతరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్ణచంద్రరావు స్వచ్ఛందంగా వెళ్లాడా లేక కిడ్నాప్ జరిగిందా అన్నది అతడి ఆచూకీ లభించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీ పార్కును కబ్జాదారుల నుంచి రక్షించిన హైడ్రా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా సుమారు 3000 గజాల పార్క్ స్థలాన్ని ముక్కలుగా చేసి కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. సమస్యపై పలుమార్లు పోరాటం చేసినప్పటికీ పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లగా అసోసియేషన్ సభ్యులు మరియు కబ్జాదారులను పిలిచి సమావేశం నిర్వహించారు. ఆధారాలు
పరిశీలించిన అనంతరం స్థలం అక్రమ కబ్జాకు గురైందని నిర్ధారించి పార్క్ స్థలాన్ని తిరిగి అప్పగించారు. అంతేకాకుండా స్థలాన్ని కబ్జా చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. తమ కాలనీలలో ప్రభుత్వ లేదా పార్క్ స్థలాల కబ్జాకు గురైతే హైడ్రాకు ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభిస్తుందని కాలనీవాసులు పేర్కొన్నారు. పార్క్ కోసం మేము చాలా ఇబ్బందులు పడ్డాము. 12 సంవత్సరాల క్రితము మేము ధర్నా కూడా చేశాము. అయినా కానీ మాకు అన్ని బెదిరించారు, చేశారు. మాకు ఎంతైనా ఇక్కడ పార్క్లో నడుద్దాము చేద్దామంటే మాకు లేక రోడ్ల మీద నడవవలసి వచ్చింది. మాకు చాలా ఇబ్బందులు అయినాయి. మేమేమన్నా పూజలు చేసుకుందామన్నా ఏం చేసుకుందామన్నా మాకు పార్కు లేకుండా ఉండే. మాకు ఈ హైడ్రా నుంచి మాకు ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా. కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా భయోత్పాతానికి గురి చేసి, అంటే ఈ విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా, అటు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినా, ఎటువంటి వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద కులం పేరుతో చిట్టాడనేటువంటి కేసులు పెడతామని, ఇతరమైనటువంటి కేసులు పెడతామని బెదిరించడంతో కాలనీ వాసులు ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది ఈ 3 దశాబ్దాల కాలంలో. అయితే 2024 అంటే 1.5 సంవత్సరం కిందట తెలంగాణలో ఏర్పాటైనటువంటి హైడ్రా అనేటువంటిది ఈ కాలనీ వాళ్ళకి చాలా ఒక వరంలాగా వచ్చింది. సుమారు 2.5 నెలల కిందట హైడ్రా దృష్టికి మా సమస్యను, అంటే మా పార్కు స్థలం కబ్జా అయినటువంటి విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం ఇరుపక్షాల వాళ్ళని, అంటే అటు పార్కును ఆక్రమించినటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళ వాసుల్ని, వీళ్ళందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సదుపాయాలు, కంప్యూటర్ల ద్వారా ఉండేటువంటి సదుపాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటిది నిర్ణయం చేసి కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ చిలుకూరులో జరిగిన కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో అక్కడి సీసీ ఫుటేజ్లను పరిశీలించి రీపోస్ట్ మార్టం నిర్వహించి ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ మరియమ్మ లాకప్ డెత్ విషయంలో 10 రోజుల్లో స్పందించి ఎస్ఐని, అక్కడ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి డీజీపీ ఒత్తిడిపై తెచ్చి ఒక బీసీ ఎస్ఐని సస్పెండ్ చేయించాడు. కానీ రాజేష్ లాకప్ డెత్ విషయంలో తన సామాజిక వర్గమైన రెడ్డి ఎస్ఐని కాపాడే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అమలు కాకుండా అడ్డుకుంటున్నది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనిపోయిన రాజేష్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. మరి చిత్రహింసల కేసు కూడా నమోదై ఉన్నది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనది. ఒక ఎస్సీ ఎస్టీ కేసులో నిందితుడనబడుతున్న, అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసులో నిందితుడనబడుతున్న సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా, అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం నుండి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయనకు అర్హత లేదు. గత పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడేమో పోలీసుల మీద చర్యలు తీసుకోమని చెప్పి మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మంత్రి హోదాలో ఉండి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్ఐ రెడ్డిని మాత్రం కాపాడుకోవడానికి ఆయన తంటాలు పడుతున్నాడు. ఎస్సీ కమిషన్ ఆదేశాలు కూడా అమలు కాకుండా అడ్డుపడుతున్నాడు. సరిగ్గా డిసెంబర్ 18న ఎస్సీ కమిషన్ డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ఎస్ఐని సస్పెండ్ చేయండి అని. 2 నెలలు దాటింది. రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి నోటీసులు పంపింది. 2 నెలలు దాటింది. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్, చిలుకూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన సీసీ ఫుటేజీలు కమిషన్కి అందించాలని చెప్పి ఆదేశించింది. కానీ సీసీ ఫుటేజీలు ఇంతవరకు అందించలేదు. అంటే వాళ్ళు ఎస్ఐని సస్పెండ్ చేస్తలేరు, అదే సమయంలో రీపోస్ట్ మార్టం చేస్తలేరు, సీసీ ఫుటేజీలు అందించట్లేదు. అంటే ఎస్సీ కమిషన్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒత్తిడి తీసుకొస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాదని చెప్పమానండి ఆయన. 2 నెలల తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 19న, ఇది డిసెంబర్ 18 అవుతే, ఇది డిసెంబర్ 18
2025 అవుతే ఫిబ్రవరి 19న మళ్ళీ రెండోసారి ఆదేశించింది. ఖచ్చితంగా ఎస్ఐని సస్పెండ్ చేయడమే కాదు, ఎస్ఐని అరెస్ట్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలి, సీసీ ఫుటేజ్లు అందించాలి వెంటనే అని చెప్పి మళ్ళీ పంపింది. దీన్ని కూడా రీపోస్ట్ మార్టం చేస్తే చిత్రహింసల వల్లనే మరణించిండు అనే విషయం రుజువు అవుతుంది కనుక రీపోస్ట్ మార్టం చేస్తలేదు. సీసీ ఫుటేజ్లు అందిస్తే అక్రమ నిర్బంధంలో పెట్టుకున్నారనే విషయం వాళ్ళ పోలీస్ స్టేషన్లో రికార్డు చెప్తుంది కనుక సీసీ ఫుటేజ్లు అందించట్లేదు. తన రెడ్డి సామాజిక వర్గం కనుక ఆయన సస్పెండ్ కాకుండా ఆపుతున్నాడు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఎస్సీ కమిషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎస్సీ కమిషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆయనకేం పని? బాధితుల పక్షాన ఉండాలనా, నిందితుల పక్షాన ఉండాలనా? ఇక్కడ బాధితులు ఎస్సీలు, అక్కడ నిందితుడు రెడ్డి. బాధితుల పక్షాన ఉండాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిందితుల కొమ్ము కాస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు జరగకుండా అడ్డుపడుతున్నాడు. కొంతమంది ఆ ఎస్సీ కమిషన్లో ఉండబడే మెంబర్లతో ఎవరికైతే రాజకీయంగా సాన్నిధ్యం ఉంటుందో ఆ రాజకీయంగా సాన్నిధ్యం ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి దయచేసి ఎస్సీ కమిషన్ చెప్పి ఎస్ఐని ఇళ్ళ నుండి తప్పించమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. డైరెక్ట్ ఎస్సీ కమిషన్తో కూడా మాట్లాడి ఎస్ఐని సస్పెండ్ కాకుండా కొద్దిగా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు మరియమ్మ రాజేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాము, ఎస్ఐని కేసు నుండి తప్పించడం కోసం కాంప్రమైజ్ చేయమని చెప్పి నన్ను కోరాడు. డైరెక్ట్గా నన్నే కోరిండంటే ఇక ఎస్సీ కమిషన్తో మాట్లాడిందనే విషయం నేను రుజువు చేస్తా. ఆ ఎస్సీ కమిషన్తో పరిచయం ఉన్న మెంబర్లతో పరిచయం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో ఈయన ఫోన్లో మాట్లాడిందని కూడా నేను రుజువు చేస్తా. అంటే ఒక మాట చెప్పాలంటే లాకప్ డెత్కు ప్రధాన కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకోవడానికి ఎస్పీ మీద ఒత్తిడి తీసుకొస్తుండు, సస్పెండ్ చేయకుండా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు, చివరికి నేరుగా ఎస్సీ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అదే సమయంలో ఆ ఎస్సీ కమిషన్ ప్రభావితం చేయడానికి కావాల్సిన ఫోన్లు చేస్తున్నాడు, కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నాడు. దీన్ని బట్టే ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నిర్వీర్యం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, చట్టం అమలు కాకుండా ఎవరు అడ్డుకున్నా వాళ్ళు కూడా దోషులు అవుతారు. ఒక చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రివర్గంలో ఉండబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఆయన కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆయనను బర్తరఫ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను అదే సమయంలో రీపోస్ట్ మార్టం వెంటనే జరగాలి. ఇప్పటికీ ఆలస్యమైంది. రీపోస్ట్ మార్టం జరగకుండా ఎందుకు ఆలస్యమైందంటే దాదాపు మేము 90 రోజుల నుంచి ఎంటర్ అయినాం. అంతకుముందు మేము ఢిల్లీలో గవాయి గారి విషయంలో జరిగిన దాడిని ఖండిస్తూ ఢిల్లీకి వెళ్ళాం. 90 రోజుల నుంచి మేము డిమాండ్ చేసుకుంటూ వస్తున్నాం రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి. రీపోస్ట్ మార్టం చేస్తే ఆయన చావుకు అనారోగ్యం రావడానికి కారణం చిత్రహింసలు అనే విషయం బయటకు వస్తుంది కనుక ఆ చిత్రహింసలను కనుమరుగు చేయడానికి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టంను ఆలస్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆలస్యం జరుగుతున్న కొద్దీ రీపోస్ట్ మార్టంలో రావాల్సిన ఆధారాలని కొంత కనుమరుగవుతాయని వీళ్ళకు తెలుసు కనుక భవిష్యత్తులో ఆధారాలు లేకుండా చేయడం కోసమే రీపోస్ట్ మార్టం చేయకుండా కుట్రలు చేసుకుంటూ వచ్చారు. రీపోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే, సస్పెండ్ కాకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. అదే సమయంలో ఆ కుటుంబం దగ్గరికి ఇంతవరకు మంత్రి వెళ్ళలేదు, అదే సమయంలో ముఖ్యమంత్రి స్పందించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాం, మరియమ్మ లాకప్ డెత్లో స్పందించినట్టుగా కేసీఆర్ స్పందించినట్టుగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం స్పందించలేదు, మౌనంగా ఉన్నాడు. మౌనం వీడాలి, స్పందించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. దీన్ని అడ్డుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఏవి కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు టీవీ కళాశాల ప్రాంగణంలో ఈరోజు ప్రారంభమయ్యాయి. వివిధ కళాశాలలకు చెందిన మహిళలు, పురుషుల జట్లు పోటీలలో పాల్గొన్నాయి. ఏవిల కళాశాల విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ మెట్టు శైలేందర్ పోటీలలో పాల్గొంటున్న ఖోఖో క్రీడాకారులకు ఈ సందర్భంగా మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతరాన్ని క్రీడా రంగంలో ప్రోత్సహించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. చదువుతో పాటు యువతరాన్ని క్రీడా రంగంలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని చెప్పారు. Telangana has a population of 3.85 crores with 33 districts. After the separation of Andhra and Telangana, this is the third term. In the first two terms, BRS was the ruling party. BRS ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ 6 స్కీమ్స్ పెట్టింది. 6 స్కీమ్స్లో ఇప్పటిదాకా తులం బంగారం అనేది ఎక్కడ ఇనలేదు. ఖాళీ ఒక బస్సు, ఫ్రీ బస్సు ఒకటి ఉమెన్కి, ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు అని అది ఎక్కడ చూడలేదు, ఇప్పటికైతే చూడలేదు. తులం బంగారం అయితే అసలు కనబడడం లేదు. క్రీడారంగంకి ఇప్పటికీ సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ ఏమో స్టేట్ బడ్జెట్ ఫర్ తెలంగాణ ఏముంది అంటే 465 crores ఉంది మొత్తం స్పోర్ట్స్కి. ఈ ఖోఖో అనేది అసలు రికగ్నైజ్ లేదు. ఇది మహాభారతాల ట్యాగ్ టీమ్ లెక్క ఆడుతుండే. దీని చరిత్ర మహాభారతంలో ఉంది ట్యాగ్ టీమ్ లెక్క. అయితే ఇవన్నీ చూసి, పార్షియాలిటీస్ని చూసి, స్పోర్ట్స్కి ఇచ్చే బడ్జెట్ని చూసి ఇప్పటిదాకా మన ఒలింపిక్స్ 1920 నుంచి అట్ ప్రెసెంట్ వరకు 2024 వరకు లేదా ఓన్లీ 10 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇన్ ఒలింపిక్స్. 8 ఏమో హాకీకి, ఒకటేమో షూటింగ్కి వచ్చింది, ఇంకోటేమో జావలిన్ త్రోకి వచ్చింది. వాట్ అబౌట్ వేరే స్పోర్ట్స్కి ఏంది? వేరే స్పోర్ట్స్కి అసలు పునాదులు ఎక్కడ ఉన్నాయి? మన స్టేట్ బడ్జెట్ ఏమో మొన్న డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు. ఎంత వాళ్ళు అనౌన్స్ చేసింది? పార్షియాలిటీ చూసి, భేదత్వాలు చూసి స్పోర్ట్స్లలో ఈ ఖోఖోకి నేనే స్పాన్సర్ చేస్తున్నాను, అది నా పర్సనల్ డబ్బుతో. అదేవిధంగా ఒక ఎల్ఎల్బి స్టూడెంట్ని నేను నా ఎల్ఎల్బి కంప్లీట్ కానీ 2026 జూన్ జూలైలో నాది ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఒక పొలిటికల్ పార్టీ పెడతాను విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్. ఇంకా నేను 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో. ఆ 119 నియోజకవర్గాలలో నేను పోటీ చేయబోతున్నాను నా పొలిటికల్ పార్టీతోని. నా పొలిటికల్ పార్టీ అజెండా ఏందో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ నేను మీ అందరికీ తెలియజేస్తాను. అంటే స్పోర్ట్స్ కోసము ఇప్పటిదాకా గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేసింది. అందుకే ఈరోజు ఈ స్పోర్ట్స్కి నేనే స్పాన్సర్ అయ్యాను. అదే పొలిటికల్ దాంట్లో పోతే నేను బడ్జెట్ ఎక్కువ చేసి ప్రతి ఒక్క ట్రెడిషనల్ మోడర్న్ స్పోర్ట్స్కి నేను బడ్జెట్ ఎక్కువ ఏర్పాటు చేయగలుగుతాను. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కార్యాలయం ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ రోజు ఉదయం కొన్ని టెలివిజన్ ఛానళ్లు ప్రసారం చేసిన వార్తా స్క్రోల్స్ పూర్తిగా అవాస్తవమని, నిరాధారణమని స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు ఉగ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తులతో ములాఖత్లు నిర్వహించి నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించారన్న ఆరోపణలతో ప్రసారం చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని జైళ్ల శాఖ వెల్లడించింది. ఈ వార్తలపై జైలు అధికారులతో పాటు సంబంధిత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమగ్రంగా పరిశీలించగా ఇటువంటి సంఘటన ఏదీ జరగలేదని స్పష్టంగా తేలిందని తెలిపింది. అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారములు. నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ఇట్లాంటి పుకార్లు కానీ శక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరిని కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్నీ కూడా నిరాధారమైనవి మరియు వాటికి ఎట్లాంటి అథెంటిసిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవన్నీ కూడా అందరం కూడా బాధ్యతయుతమైన పౌరుల్లాగా మన యొక్క బాధ్యతలను నిర్వహించాలని, ఇలాంటి మీకు ఎటువంటి అనుమానాలున్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని సంప్రదించినట్టయితే అందుకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి వాటిని మీరు టెలికాస్ట్ చేసే ముందు మా యొక్క ఒపీనియన్ తీసుకోండి. కరెక్ట్ రిపోర్ట్ ఉంటేనే అది స్క్రోలింగ్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ కాటేదాన్ టీఎన్జిఓస్ కాలనీలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు. చత్రినాక పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా బదిలీ కావడంతో ఘనంగా వీడ్కోలు. భూ పట్టాల సమస్యలపై అధికారులతో చర్చ. ఐసీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్. రామంతపూర్ జనప్రియ అపార్ట్మెంట్ లో యువకుడు అదృశ్యం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.